ఫ్రెండ్స్, ఆయిషా ప్లస్ రీతు ఇద్దరికి బీభత్సమైన గొడవ జరిగిందంట. అది ఎందుకు జరిగింది ఏంటి అంటే, దీనికి జాయినింగ్ అనేది కనెక్టింగ్ అనేది లైవ్లో కూడా ఉంది. ఆ లైవ్లో నుంచి ప్లస్ నిన్న నామినేషన్ జరిగింది కదా, నామినేషన్లో ఆయిషా ఒక మాట అంది, మీరు బాండింగ్స్ కనుక కట్ చేసుకోకపోతే ఆ బాండింగ్స్ నేనే దూరి నేనే ఎంటర్ అయ్యి ఆ బాండింగ్స్ కట్ చేయాల్సి వస్తుంది అని ఒక మాట అన్నది చూసారా. దాన్ని పట్టుకొని నిన్న లైవ్లో అంతా కూడా డెమాన్ చుట్టే తిరిగింది ఆయిషా. డెమాన్ని పిలవటం, అద్దెసిరా ఉప్పు తీసుకురా అని పిలవటం, ఇదంతా కూడా రీతుకి మండిపోతుంది. చూస్తూనే ఉంది లైవ్లో. చూస్తూ ఇమ్మానులతో కూడా డిస్కస్ చేసింది. ఆయిష ఏంది తెగబోతుందని. అప్పుడే వచ్చి ఏంది పిలుస్తున్నావు అంటే డెమాన్ పిలిచిందేమో రీతుని, ఇక్కడ ఆయిషా పలికింది. దానికి రీతు ఏం చేసింది, మీ పిల్లని పిలుచుకున్నావు కదా అని అక్కడే డెమాన్ మీద కొంచెం సటైర్ వేసింది. అది చాలా డిస్కషన్ ఉంది లైవ్లో. నేను నెక్స్ట్ ఓటింగ్ ప్లస్ లైవ్లో పెడతాను డెమాన్ది, ఆయిషా, రీతుది. ఆ కోపం అంతా కూడా రీతుకు ఉంది. ఎందుకంటే ఆయిషా చెప్పినట్టే వీళ్ళిద్దరు కట్ అవ్వట్లేదని వీళ్ళిద్దరి మధ్య దూరిపోయి తను డెమాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు చేస్తా వీళ్ళిద్దరు విడగొడుతుంది. మరి విడగొడుతూ మరి తను బాండ్ ఏర్పాటు చేసుకుంటుంది కదా అని రీతు బాధ నెమ్మానల దగ్గర. అదంతా కూడా లైవ్ అప్డేట్స్ ఓటింగ్లో పెడతాను నేను. ఇది అసలు కారణం గొడవ మామూలు కాదంట. 2 గంటల సేపు బీభత్సంగా అరుచుకున్నారంట. మరి కారణం అయితే ఇదేనబ్బా, ఇంకా వేరేది ఏమి ఉండదు. నిన్న వచ్చిన వాళ్ళకి ఏం కారణాలు ఉంటాయి. ఆ లైవ్లో జరిగింది పూర్తి డేట్ చెప్తాను నేను. ఇదే కారణం వాళ్ళిద్దరు తగాదకి. మీరేమంటారు ఫ్రెండ్స్? బాండింగ్ కట్ చేయాలా లేదా?